థ్యాంక్ యూ. అండ్ మంచి రోజులు వచ్చాయితో డెఫినెట్గా మీకు మంచి రోజులు వచ్చేస్తాయండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. సో పేరు మరి ఇప్పుడే చెప్తారా మారుతి గారు, తర్వాత చెప్తారా? స్క్రీన్ నేమ్ అంట. ఆయన నామకరణం డోరాకరణం ఫంక్షన్ వేరే చేద్దాం. ఓ వేరే ఫంక్షనా? ఎందుకంటే వెళ్ళేలోగా అనౌన్స్ చేస్తుంటే ఉయ్యాల్లో కూడా వేస్తారా? ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఎందుకంటే ఆ ఫంక్షన్ చాలా దూరం ఉంది. ఆయన కూడా ఆలోచించుకోవాలి కదా, ఈయనకు మంచి పేరు పెట్టాలి మళ్ళీ. అంతే, కరెక్ట్, అంతే కదా. అందరు ఆన్సర్లు నువ్వే చెప్పేస్తావు రవి, అదే నీలో ఉన్న గొప్పతనం. లవ్ యూ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మాట్లాడే ముందు ఇక్కడికి విచ్చేసిన తమ్ముళ్ళు అండ్ సిస్టర్స్, లవ్ యూ, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎందుకంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే నన్ను ఇక్కడ నిలబెట్టింది కాబట్టి ఫస్ట్ మీకు హాయ్ చెప్తా. సెకండ్ వచ్చేసి ఇందాకే మనం ఈవినింగ్ చూస్తున్నాం, మన కన్నడ రాజ్ కుమార్ గారి కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు హీరోగానే కాకుండా బయట కూడా రియల్ హీరోగా చేస్తూ ఆయన మనకు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ కళామ తల్లి బుద్ధు బిడ్డలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, అలాంటి రియల్ హీరోస్ ఉంటారని ఆయనని ఈ డయాస్ నుంచి గుర్తు చేసుకుంటూ ఆయనకు సలాం అని నివాళులు అర్పిస్తూ నెక్స్ట్ మన కార్యక్రమంలోకి వెళ్దాం. మంచి రోజులు అందరికీ రావాలి లాక్డౌన్ పీరియడ్లో అని స్టార్ట్ చేసిన మారుతి గారి ఒక చిన్న ప్రాజెక్టు, కానీ ప్రతి ఒక్కరూ ఆయన వీలైనంత ప్రతి ఆర్టిస్ట్ను పిలిచి, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, ప్రతి ప్రేమలో ఒక ఆర్టిస్ట్ కనపడుతుంటాడు, ప్రతి ప్రేమలో ఒక ఆర్టిస్ట్తో నిండి, అంటే మనకు ఎంతమంది పుల్ చేయగలిగితే అంతమందిని పుల్ చేయడానికి ఈ సినిమా తీసినట్టు, ఆనందాన్ని పంచడానికి, మంచి రోజులు రావడానికి తీసినట్టే ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాటుగా నేను ఇంకొక పేరు ప్రస్తావించాలి. ఆయన సంతోష్ శ్రీనివాస్ గారు అయినటువంటి వాళ్ళ నాన్నగారు శోభన్ గారు ఇప్పుడు సినిమాక్స్ ఉన్న ఏరియాలో అప్పుడు రాఘవేంద్రరావు గారి ఆఫీసును బాబీ సినిమా షూటింగ్ అయ్యేదండి. శోభన్ అన్న గారు, నేను ఆ లొకేషన్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ఖాళీగా ఉన్నప్పుడల్లా లొకేషన్కి వెళ్తే అక్కడ షూటింగ్లో శోభన్ గారు సార్ ఏదైనా ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అంటే, నువ్వు చిన్న పిల్లాడివయ్యా, ఇందులో ఏ క్యారెక్టర్ లేదు బట్ అని అప్పుడు మినీ ప్యాకెట్, అంటే బిస్కెట్ ప్యాకెట్లో చిన్న మినీ ప్యాకెట్ ఉండేది, అది తీసి చేతిలో పెట్టి ఒక ఛాయ్ తాగి అంటే, నేను ఛాయ్ టిఫిన్ కాదు ఛాయ్ కాఫీ అలవాటు లేదు సార్ అంటే, ఆ బిస్కెట్ ప్యాకెట్ తినించి ఆ సెట్లో అందరికి పరిచయం చేసి, ఇలానే ఉంటుంది ఆ సినిమా, ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా ఇంట్రెస్ట్గా తిప్పతే ఏదో రోజు నువ్వు పైకి వస్తావు అని చెప్పి ఆ గ్రౌండ్లో నాకు మాట ఇచ్చాడు. అదే ఇంట్రెస్ట్, అదే పేరు శోభన్ గారు నాకు మైండ్లో గుర్తుండిపోయారు. మళ్ళీ మాది వరంగల్, సినిమా ఇండస్ట్రీలో తిరుగుతుంటే వర్షం సినిమా చేస్తున్నాడు అక్కడ అని వెంటనే అక్కడికి వెళ్ళి వితౌట్ శాలరీ, వితౌట్ అపాయింట్మెంట్ ఆ సినిమాకు నేను పనిచేసిన దూరం నుంచలే. సినిమా ఎట్లా పనిచేస్తారు, సినిమా ఎట్లా తీస్తారు, ఆ 1000 స్తంభాల గుడి, ఆ ఏకశిల తోరణం, దాని చుట్టూ పనిచేసి శోభన్ గారు అంటే అదే ఇంట్రెస్ట్, అదే పేరు మాకు గుర్తుండిపోయింది. అలాగే లక్ష్మీ గణపతి అన్న కమెడియన్గా ఆయన ఎదుగుతున్న క్రమంలో మాకందరికీ నవ్వుతూ ఏనే బావునా అని మర్యాదగా మాట్లాడే లక్ష్మీ గణపతి అన్నతో మాకు తెలియకుండానే సంతోష్ అన్న మా ఫ్యామిలీ మెంబర్, మా చిన్నన్న అనుకునేవాడిని. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. అది మారుతి గారు మంచి డైరెక్టర్గా నాకు ఇష్టం అనుకుంటే, అజయ్ ఘోష్ గారు, ఇక్కడ సంతోష్ అన్న మా ఫ్యామిలీ చిన్నన్నే అనుకుంటే, ఇప్పుడే వెల్కమ్ మెహరీన్ గారు వెల్కమ్, గుడ్ ఈవినింగ్. ఆవిడ పేరు మెహరీన్ కాదు, ఏంటో తిరుమల శెట్టి పద్దుజీ, గుడ్ ఈవినింగ్. ఓకే, అలాగే అజయ్ ఘోష్ అన్న కంచు లాంటి కంఠం ఉండి విగ్రహ ప్రతిష్ట, అసలు ఒక కంచుకోట లాగా ఉండే మా అజయ్ ఘోష్ అన్న ఈ సినిమాలో మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, సినిమాలో హీరో ఎవరు అని మీరు వెతుక్కునేలాగా ఒక సినిమాను రన్ చేసే, అంటే రంగస్థలంలో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అతను చేసిన పాత్రలన్నీ గొప్పగానే ఉంటాయి, కానీ ఆయనకు మాత్రం మంచి రోజులు వచ్చాయికి ముందు, మంచి రోజులకు వచ్చాయి తర్వాతగా అజయ్ ఘోష్ అన్న లైఫ్ ఉంటుంది. ఇది 100% నేను చెప్పగలను. అలాగే మనందరి జీవితాల్లో మంచి రోజు రావాలి, ఇది మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు రవి ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ వెరీ మచ్.